వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ పోచారం సర్కిల్ పరిధిలోని ప్రతాప సింగారం వద్ద కోతుల బీభత్సం. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్. మిర్యాలగూడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు విస్తృత ప్రచారం. ఢిల్లీలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఇంట్లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రితో బ్రేక్ఫాస్ట్ మీటింగ్. కిలా వరంగల్లో ఓయాసిస్ జనని యాత్ర. ఇక వివరాల్లోకి వెళ్తే, పల్నాడు మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి గుండ్లపాడు జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న పిల్లి సోదరులు. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేయడంతో కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగొండ గ్రామంలో బత్తుల సుజాత శ్రీనివాస్ యాదవ్ సర్పంచ్గా పోటీ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున ఇన్ఛార్జ్ నర్సింగ్ ను నియమించారు. ఈ సందర్భంగా నర్సింగ్ మాట్లాడారు. గౌరవ రాష్ట్ర కార్మిక సంఘ శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి ఆశీస్సులతో జైపూర్ మండలం ముదిగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పత్తుల సుజాత శ్రీనివాస్ యాదవ్ గారు గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. మరి 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, సోలార్ లైట్లు కానివ్వండి, అదేవిధంగా రేషన్ కార్డులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు వివేక్ వెంకటస్వామి గారి ద్వారా శ్రీనివాస్ యాదవ్ గారు ముదిగుంట గ్రామ పంచాయతీ ప్రజలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా మరిన్ని సంక్షేమ పథకాలు వారి చేతుల మీదుగా రేపు ముదిగుంట గ్రామ పంచాయతీ ప్రజలందరికీ అందుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. నేను ఈ సందర్భంగా ఎవరైతే మనకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అధిష్టానం బత్తుల సుజాత గారిని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఎవరైతే ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వారు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని సర్పంచ్ అభ్యర్థి కోసం గెలుపు కోసం పనిచేయాలి. కాకుండా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం, మేము ఓట్లు వేపిస్తాం, మేము మీ వెంటే ఉంటామని చెప్పి కోవట్టు రాజకీయాలు చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉపేక్షించేది లేదు. తప్పకుండా వారిపైన
కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. వారిని అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకు ఈ అసెంబ్లీకి ఒక మంచి వ్యక్తి, ఎటువంటి అవినీతికి తావియకుండా ప్రజాపాలనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వివేక్ వెంకట స్వామి గారికి చెడ్డ పేరు తేవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తాను వాళ్ళందరినీ. కావున దయచేసి ఎవరైతే మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి కోర్టు రాజకీయాలు బంద్ చేసి అధిష్టానం పార్టీ ఎవరైతే గుర్తించి టికెట్ ఇచ్చిందో వారి గెలుపు కోసం పనిచేయాలి తప్ప మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం మేము సహించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వాస్తవంగా ఇక్కడ మేము ఊర్లో సర్వే చేసినాం. 99% బత్తుల సుజాత శ్రీనివాస్ యాదవ్ గారు ముదిగుంట గ్రామ సర్పంచ్గా గెలిచారని చెప్పి కూడా మరి ఇక్కడ ప్రజలు, మహిళలు, ప్రతి ఒక్కరు, విద్యార్థులు, యువత అందరూ ముక్త కంఠంతో మరి వారి గెలుపులో పాలు పంచుకుంటున్నారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ముదిగుంట గ్రామ పంచాయతీకి మంచి రోజులు రాబోతున్నాయి. మరి వివేక్ వెంకట స్వామి గారి దగ్గర ఉంటాడు కాబట్టి ఎన్ని లక్షల కోట్ల రూపాయలైన నిధులు తీసుకువచ్చి ఈ జైపూర్ మండలంలోనే ముదిగుంట గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దారన్న నమ్మకం కొద్దీ మరి మాకు నమ్మకం ఉంది కాబట్టి మమ్మల్ని ఇన్ఛార్జ్ చేశారు. తప్పకుండా వారు దాన్ని సాధిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వివేక్ వెంకట స్వామి గారి ఆశీస్సులతో బత్తుల సుజాత శ్రీనివాస్ యాదవ్ గారుల కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ముదిగుంట గ్రామ పంచాయతీ ప్రజలందరినీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వివేక్ సార్ మా పైన నమ్మకంతో నా భార్య అయిన సుజాతకు అభ్యర్థిగా నిలబడమని ఆదేశాలు పాస్ చేశారు. వారి ఆదేశాల మేరకు మేము గతంలో 2006లో తెలంగాణ ఉద్యమం సమయంలో భూపాలపల్లి నియోజకవర్గం భూపాలపల్లి మండలం రామ్నాయక్ తండా కొంపల్లి గూడట్పల్లి మరియు గోర్లవేడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కొరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భట్టు కరుణాకర్ మరియు మండల నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేకు ఆయా గ్రామాలలో నాయకులు గ్రామస్తులు శాల్వాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీ తీసి గ్రామ కూడలలో ఏర్పాటు చేసిన పబ్లిక్ కార్నర్ మీటింగ్లలో ఎమ్మెల్యే మాట్లాడారు. 5 లక్షల రూపాయలు ఇచ్చాం. మా అక్కలు మీటింగ్ పెట్టుకోవడానికి మహిళా సమైక్య బిల్డింగ్ కూడా ఇచ్చినాం కానీ కడతలేరు. కడుతుండ్రా ఈ నియోజకవర్గంలో భూపాలపల్లి హాస్పిటల్లో గతంలో 50 మంది ఆడబిడ్డలు డెలివరీ అయ్యేది. ఇప్పుడు 800 నుంచి 1000 మందికి తీసుకుపోయాను. 203 టెక్నీషియన్స్ డాక్టర్లను తీసుకొచ్చాను. 4వ ఫ్లోర్ కట్టి 14 కోట్లతో 100 బెడ్ల హాస్పిటల్ను 300 బెడ్లకు తీసుకొచ్చాం. ఒక రక్త పరీక్ష, మూత్ర పరీక్ష ఉండేది. ఈరోజు 165 రకాల పరీక్షలు చేసేటువంటి యంత్రాలను తెచ్చాం. మా అక్కలు, అన్నలు ఏదన్నా కుటుంబ తగాదలతో, అదేవిధంగా ఏదన్నా ఇబ్బంది పడ్డా, మందు తాగినా, రోడ్ యాక్సిడెంట్ అయినా, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు పోయినా వెంటిలేటర్ లేవు మన హాస్పిటల్లో. వెంటిలేటర్ లేకపోతే చక్కగా వరంగల్ పో అంటాడు.
భూపాలపల్లి మండల సమైక్యకు కూడా ఒక బస్సు ఇచ్చాం. ఆ బస్సును ఆర్టీసీకి అద్దె తీసుకుంది. నెలకు 70,000 రూపాయలు మీ ఖాతాల్లో జమ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీ గ్యాస్ డీలర్లు కానీ, మీ సేవా సెంటర్లు కానీ, పెట్రోల్ బంకులు కూడా ఒక గాంధీనగర్లో ఇచ్చాం, శాంపేటలో ఇచ్చాం. మీ రోడ్డుకు కూడా ఏదన్నా ప్రభుత్వ భూమి 20 గుంటలు ఉంటే ఇప్పిస్తాం, చూసుకోండి. అదేవిధంగా సోలార్ ఉత్పత్తి కూడా ఇస్తాం, మీరు చూసుకొని వివో సంఘ అధ్యక్షులు మా వెంట పడండి. మీకు భూమి ఇచ్చే బాధ్యత మాది, పవర్ ఉత్పత్తి కేంద్రం పెట్టించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నాది అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రోడ్డు వెలుతులపల్లి ఇటు గుర్రంపేట తండాలు మధ్యలో మా సీతారాంపురం కొండాపురం ఉంది. ముఖ్యమంత్రి గారిని అడిగాం. మొన్న షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కేఎస్ఆర్ జూనియర్ కళాశాలలో చదువుతున్న 4 విద్యార్థులు ఒకేసారి ఆత్మహత్య ప్రయత్నం చేయడం కలకలం రేపింది. వీరు 4 హెయిర్ డై రసాయనాన్ని తాగి చనిపోవడానికి కఠిన నిర్ణయం తీసుకున్నట్టు వీరిని ఆసుపత్రికి తరలించిన కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం ఈ 4 విద్యార్థులు పరిస్థితి విషమంగా ఉంది. బాలికల ఆత్మహత్య యత్నానికి కారణం ఇదే. తల్లిదండ్రుల మందలింపుతో మనస్తాపానికి గురైన 4 బాలికలు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన 4లో 3 ఒకే కుటుంబానికి చెందినవారు. చదువుల ఒత్తిడి కారణంగానే బాలికలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తోటి విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఘటనపైన స్థానికులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. హాస్టల్లో మేడం చేసినారు, అందుకని మేము బాధతో మేము ఇలా చేస్తున్నాము. ప్రతిసారి మా పేరెంట్స్ని పిలిపిస్తాను అని చెప్పినారు. అదే చెప్పండి సార్, మీరేం చెప్తారంటే వీడియో చదువుతాను. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని కొండలలో స్వయంభుగా వెలిసిన శ్రీ కాలభైరవుణ్ణి సందర్శించడానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు ప్రతిరోజు వస్తారు. శ్రీ కాలభైరవుడు ఇక్కడ గోదావరి నది ప్రవాహాన్ని ఆపివేసి తూర్పు వైపు పునరుద్ధరించాడు. అందుకే ఆయనను కోరికలు తీర్చే దేవుడిగా పూజిస్తారు. దుగ్గొండి, నల్లబెల్లి మండలాలలో యువతకు సర్పంచ్ ఎన్నికల్లో ప్రాధాన్యత. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సర్పంచ్ 2వ విడత ఎన్నికలలో భాగంగా నల్లబెల్లి, దుగ్గొండి మండలాలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ పదవులకు యువతకు ముందుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నుంచి నర్సంపేట నియోజకవర్గం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను, వార్డు మెంబర్ అభ్యర్థులను దుగ్గొండి మండలంలో మరియు నల్లబెల్లి మండలంలో ఎల్లుండి 14వ తారీఖు జరగనున్న 2వ విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా వాళ్ళందరినీ ఈ 2 మండలాల ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి ఈ ప్రెస్ ద్వారా నేను కోరుచున్నాము. ఎందుకనంటే ఈ నియోజకవర్గంలో ఈ 2 మండలాలలో ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో, వార్డు మెంబర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో
అందరూ కూడా ఒక చదువుకున్న యువకులకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈ యువకులందరూ కూడా సమాజ సేవ చేద్దామని చెప్పి వాళ్ళ గ్రామాలకు సేవా కార్యక్రమాలు చేద్దామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఈనాడు నరేంద్ర మోడీ గారి ద్వారానే వికసిత్ భారత్ అనేది సాధ్యమని చెప్పి నరేంద్ర మోడీ గారి ద్వారానే ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రస్థాయికి చేరుకుంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారి అడుగుజాలలో నడుస్తున్న ప్రతి ఒక్కరం కూడా ఈనాడు వాళ్ళ గ్రామాలలో పనులు ముందుకెళ్లాలని, గ్రామ పంచాయతీ పనులు ముందుకెళ్లాలని, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ తీసుకొచ్చి ఆ గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పి ఈనాడు హామీ ఇవ్వడం జరుగుతుంది. మరి గత కొన్ని సంవత్సరాలుగా కూడా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇక్కడ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు గ్రామాలలో పాలనను పడకేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి అయితే ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలేదు. అయినా ఆ గ్రామాలలో పారిశుద్ధ్య పనులు అన్ని గ్రామాలు సుభిక్షంగా మంచిగా ముందుకు పోతున్నాయనంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారానే. ఈనాడు భారతీయ జనతా పార్టీ మద్దతు చేసిన అభ్యర్థులను మీరు గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం మా సెంట్రల్ మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఫండ్స్ మీ ఊరి కోసం తీసుకొస్తామని చెప్పి ఈ సభా వేదికగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దుగ్గొండి మండలం, నల్లబెల్లి మండలం అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు, పెద్దల అందరికీ కూడా నమస్కారం చేసి తెలియజేస్తున్నాం. ఏదైతే దుగ్గొండి మండలం మరియు నల్లబెల్లి మండలాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులను ఒక్కసారి ఆశీర్వదించండి. ఎందుకనంటే ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను ఆశీర్వదించారు, కానీ బీజేపీ పార్టీ మద్దతు చేసిన వాళ్ళని ఎన్నడూ కూడా ఆశీర్వదించడం జరగలేదు. మరి మొదటిసారిగా నర్సంపేట నియోజకవర్గంలో కాషాయ జెండాను ఎగరేస్తున్నాం. సుమారు 90 గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. మరి 500 మంది 600 మంది వార్డు సభ్యులు పోటీ చేయడం జరిగింది. ఈ 2 మండలాలలో 14వ తారీఖు నాడు ఎలక్షన్ ఉన్నది కాబట్టి దుగ్గొండి మండల ప్రజానికాన్ని, నల్లబెల్లి మండల ప్రజానికాన్ని మనస్ఫూర్తిగా మీకు నమస్కారం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. కాకినాడలో కూటమి ప్రభుత్వం కాపు జేఏసీ అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాస్తో నిన్న జరిగిన ఆత్మీయ సమావేశంపై ముఖాముఖి. ఇప్పుడు చూసిన మీరు ఏదో గొడవలు వేస్తూనే ఉంటారు. కాపు సంఘాన్ని ఉన్నతమైన స్థానం తీసుకు ఉద్దేశంతో మరి ఈరోజు ఏర్పడిన సమావేశం ఉద్దేశం మాకు తెలియజేయండి. కాపు ఆత్మీయ సమావేశం, కాపు తెలక బలిజా ఒంటరి, మున్నూరు కాపు, తూరు కాపు, తుని కాపు ఐక్య గర్జనకి ఎంతో కష్టపడి పనిచేయడం జరిగింది. తర్వాత అనేకసార్లు కూర్చోవడం జరిగింది. తర్వాత మధ్యలో కూటమి ప్రభుత్వానికి మెజారిటీ ఉద్యమం చేసిన నాయకులందరూ కూడా పనిచేయడం జరిగింది. సుమారు 18 నెలల కాలం గవర్నమెంట్ అయ్యి వచ్చింది. అన్ని జిల్లాలో మేము అంతా తిరిగాం. కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేన తిరిగి పనిచేయడం కూడా జరిగింది. అందరూ కలిసి ఒకసారి కూర్చుని మధ్యాహ్నం లంచ్ చేసి కష్టకాలు మాట్లాడుతాం. చాలా జిల్లాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. చాలా జిల్లాల్లో కాపులకు కావాల్సిన ప్రాధాన్యత రావట్లేదు. చాలా దగ్గర అందరూ ఫోన్లు చేయటం, మేము కష్టపడి పని చేసామండి, ఏ న్యాయం జరగట్లేదు, ఇలా చెప్తా ఉన్నారు. అందరూ కలిసి కూర్చుని దీన్ని ఒక మంచి ప్రభుత్వం పనిచేస్తుంది కనుక దానికి అనుకూలంగానే మనం పనిచేసి మనకు రావాల్సిన హక్కులు ఏదైతే ఉన్నాయని సాధించుకోవాలో మంచిగానని చెప్పి ఆలోచనతో అందరూ కలిసి ఒక ఆత్మీయ బంధుత్వంగా కూర్చొని చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి జిల్లా నుంచి 5 మనుషులని జేఏసీలో పనిచేసిన ప్యాకేసి పిలిచి కూర్చోవడం జరుగుతుంది రేపు 10 గంటలకు. దానిలో భాగం తప్ప ఇంక రెండో ఆలోచన ఏమీ లేదు. కూటానికి మద్దతుగా పనిచేసాం. మళ్ళీ ఇప్పుడు కూటానికి మద్దతుగా మళ్ళీ పనిచేసి ఈ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి దారిలో ఏ రకంగా ప్రభుత్వం జరుగుతూ ఉందో దానికి ఈ కాపులే కీలక పాత్ర వహించి ప్రభుత్వాన్ని తెచ్చారు కనుక ఆ కాపులు మళ్ళీ ఎటు జరగకుండా ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అంటే కాపుల్లో నిరసన ఉంది అని దాన్ని మీరు ఒప్పుకుంటారా? నిరసన అనండి, మరి ఏమంటారు దీన్ని? అసంతృప్తి అంటారా? అది కూడా అన్నాం. ఎందుకంటే మేము నెగ్గించాం. కాపులు ఏ పక్కుంటే ఆ పక్కే ప్రభుత్వం వస్తుందన్నది తేటతెల్లంగా జరిగింది. 5 ఎలక్షన్లు చూసాం. 25 సంవత్సరాల్లో మీరు లెక్కలు తీసుకుంటే కాపులు ఏ పక్క పని చేస్తే ఆ పక్కే ప్రభుత్వం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
అంటే ఈ కూటమి ప్రభుత్వం ఒక 15 సంవత్సరాల కాలం ఉంటే ఈ రాష్ట్రంలో అనుకున్న అన్నీ కూడా ఇండస్ట్రీ పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని ఒక ఆలోచనతో కాపులు ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో కాపులకి రావాల్సిన ఏదైతే లోన్లు కానీ 5% రిజర్వేషన్ కానీ ఇంకోటి కానీ రాజకీయంగా నామినేటివ్ పదవులు కానీ రాజకీయంగా ఎమ్మెల్యేలు కానీ దామాసా ప్రకారంగా రావాలన్నది నా పూర్తి ఉద్దేశం. దామాసా ప్రకారం జరగట్లేదు. దామాసా కంపల్సరీగా ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది కాపులకి పర్సెంటేజ్ ప్రకారంగా ఎన్ని ఎమ్మెల్యేలు రావాలా, ఎన్ని ఎంపీలు రావాలా, ఎన్ని ఎమ్మెల్సీలు రావాలా అన్న ఆలోచనతో మేము పనిచేసాం. దానికి అనుకూలంగా పనిచేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. ఒత్తిడి చేస్తే కానీ రావు కదా అన్న ఆలోచనతో పనిచేస్తాం. సో రేపు ఇది ప్రభుత్వానికి ఒత్తిడి చేసే వేదికగా రూపుదిద్దుకుంటుందా? ఒత్తిడి అంటే మేమంతా కూర్చుని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానాలో రూపాయి లేదు అన్న బాధ అందరికీ ఉన్నాయి. పట్టాలు ఇప్పిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలను తీసుకొచ్చి. మేమంతా కూడా మంచిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం, ఒత్తిడి కాదు, రిక్వెస్ట్ చేస్తాం. ఈ సమావేశానికి ఎంతమంది మీరు ఆహ్వానం పంపారు? కీలకమైన వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా? దీంట్లో ఎంపీలు ఎమ్మెల్యేలు స్థాయి మనుషులు ఎవరిని మేము పిలవలేదు. ఓన్లీ మా కార్యకర్తలు ఎవరైతే మరి కాపు ఉద్యమానికి పనిచేశారో, మన కూటానికి ఎవరైతే పనిచేశారో వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. అన్ని జిల్లాలో కూడా నేను క్యాంపెయిన్ చేసాం. 44 నియోజకవర్గాల్లో కూటమికి ఓటేయమని అడిగిన తర్వాత ఆ నియోజకవర్గాల్లో ప్రజలు అడుగుతూ ఉన్నారు, మీరు వచ్చి ఓటేయమని అడిగారు, మమ్మల్ని ఏ నామినేటర్లో తీసుకోవడం లేదు అన్నది ఒక పెద్ద సమస్యగా మిగిలింది. దాన్ని కలుపుకొని కూటమిలోనే మేము పనిచేస్తూ ఉన్నాం, కానీ రిక్వెస్ట్ చేద్దాం ఆలోచనతో కూర్చుంటా ఉన్నాం. సరే, మీ ఈ సభ ఉద్దేశం కొంచెం మాకు స్పష్టమైన భాషలో చెప్పలేకపోయారు. లేదు చెప్పలేకపోవడం కాదు, మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాము. రిక్వెస్ట్ చేసి అందరినీ సాటిస్ఫాక్షన్ చేయాలి, ప్రభుత్వం బాధ్యత ఉంది అన్న ఆలోచన తప్ప రెండో ఆలోచన అయితే ఈ సభకు లేదు. సరే, ఈ సభ తాలూకు ఉద్దేశం ఏదైనప్పటికీ వాసిరెడ్డి యేసుదాస్ గారు ఎప్పుడు కూడా కాపుగా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ వచ్చారు. మరి రేపు జరిగే ఈ సమావేశంలో ఆయన ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సభ విరాళి జీవితాలను ఆశిస్తూ BR9 TV కాకినాడ. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గ్రామ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి బూర రాధిక హేమచందర్ గౌడ్ మాట్లాడారు. పేరు బూర రాధిక, కాంగ్రెస్ పార్టీని బలపరిచిన క్యాండిడేట్ని నేను. మరి కత్తెర గుర్తుకు ఓటేసి మరి గెలిపించాలని కోరుకుంటున్నాను. మా ఊరి సమస్యలు, మాకు రోడ్డు కావాలి, మాకు సైడ్ రెంట్లు కావాలి, మాకు ఇండ్లు కావాలి లేనోళ్ళకి, కమిటీ అన్ని కులాలకు కమిటీ కావాలి, కమిటీ హాల్స్ కావాలి, గుడి కావాలి, శివాలయం కావాలి. మాకు అభ్యర్థిగా నా భార్య బూర రాధిక హేమచందర్ గార్లం. మరి ఈరోజు మల్లంపల్లిలో ఉన్నటువంటి సమస్యల పట్ల మేము అభివృద్ధి చేయాలనే కార్యక్రమంలో ముందుకొచ్చినాం. మరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి గౌరవశ్రీ దొంతి మాధవరెడ్డి గారు ఆశీర్వాదాలతో మా గ్రామ మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ గారి యొక్క ఆశీర్వాదంతో మరి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కొనసాగుతున్నాం. మరి ఈ క్రమంలో మేము అపూర్వమైనటువంటి అనుభవం ఉన్నది. 30 సంవత్సరాలుగా ఈ మల్లంపల్లి గ్రామంలో మండల స్థాయిలో మరి మీ నాయకత్వం చేసినటువంటి వ్యక్తులం కాబట్టి మా ఊరిలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నది. ఈ అవగాహన గురించి మరి మేము గతంలో మా ఊరిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఒక 25 లక్షల సీసీ రోడ్లు పోశాను. అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ సెంటర్ తెచ్చాను. అదేవిధంగా హెల్త్ సెంటర్ తీసుకొచ్చాను. అదేవిధంగా హై స్కూలు పునర్నిర్మాణం భాగంగా 30 లక్షల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. మరి ఇట్లా తీసుకొచ్చే కార్యక్రమంలో అంటే మనం ఎక్కడైతే నాయకత్వం చేస్తామో అక్కడ కొట్లాడి తీసుకొచ్చేటువంటి విధానం ఉన్నది నా దగ్గర. మరి ఆ విధానం గురించే మరి ఈరోజు నాకు వేరే పార్టీలో అన్యాయం జరిగి మరి ఈరోజు నన్ను ఈ పార్టీలోకి రావడం జరిగింది.
మరి జరిగిన క్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున మరి ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే గ్రామాన్ని పట్టుకొని కష్ట నష్టాలకు, ఆపద సంపదలకు అన్నిటికీ వెంట ఉంటాడు, మరి రాధికా హేమచందర్ ఊరికి పనిచేస్తారు అనే ఒక దృఢ సంకల్పంతో అన్ని సంఘాలు, అన్ని ఆడబిడ్డలు, మహిళలు, ఇలా కుల బిడ్డలు, అన్ని కులాల బిడ్డలు మరి మనకు ఇక్కడైతే ఏదైతే పనిచేస్తుండో ఆ బిడ్డకు గతంలో అన్యాయం జరిగింది. మరి మళ్ళీ ఆ బిడ్డకు అన్యాయం జరిగితే మనం ఊరందరం మరి ఇబ్బంది పాలవుతాం. పని చేసేవాడు పని పట్టుకొని చేసేవాడని ఉండాలని చెప్పేసి మరి ఇంత పెద్ద ఎత్తున నా ఆడబిడ్డలు, నా అన్నదమ్ములందరూ మరి నన్ను బ్రహ్మరథం బట్టి ముందు 100 లక్షల రూపాయల చందాలు తెచ్చుకొని 20 లక్షల రూపాయలు ఎండోమెంట్లో కడితే మాకు 2 కోట్ల బిల్డింగ్ తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. మా ప్రభుత్వంలో కొండ సురేఖ గారు ఉన్నారు, మా మాధరెడ్డి గారు ఉన్నారు. వారి ఆశీస్సులతో గుడిని 5 ఏళ్ళలో కంప్లీట్ చేస్తానని ఈ ప్రజల సాక్షిగా నేను అందరికీ మరి తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.